మల్లాది కథా రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి కాబోలు. వేటూరి పాటల రచయిత వేటూరి. బాలు పి సుశీల, ఎస్పి శైలజ ప్లేబ్యాక్ సింగర్. తార డాన్స్ డైరెక్టర్. రాజు అమ్మో ఫైట్. యువి పాణి కో డైరెక్టర్. గౌతమ్ రాజు ఎడిటర్. లోక్ సింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. చక్రవర్తి సంగీత దర్శకుడు. భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మాత. జంధ్యాల రచయిత దర్శకుడు. ఇలా తినే పేర్లు రాయడే. నాకేదో మెసేజ్ ఉండే ఉంటుంది, కోడ్ వాడతాను. మల్లాది వేటూరి జంధ్యాల రా 20 జూన్. రాజు వీధి శీల భాగౌతం ఎస్పీని పిలు. అమ్మ గురూజీ గొప్ప బుర్రేనిది. ఏదో తగలబడుతున్నట్లుంది. పాపం అమాయకులు చూసుకున్నారో లేదో. ఏం గణపతి ఇంత ఆలస్యమైందేంటి? ఎస్పీ గారు లేరు, ఎస్ఐ గారిని తీసుకొచ్చాను. ఏదో తగలబడుతున్నట్టుంది గురించి. పిచ్చివాడా, ఆ మాత్రం గ్రహించలేదు అనుకున్నావా? ఎవరిదో కొంప తగలబడుతున్నట్లుంది. కొంప కాదు, మీ కోటు. మీ కోటు కోటు నా కోటు తగలబట్టావు. ఇదిగో పాండరంగారావు. నో, కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. సర్లేవయ్యా, నన్ను ఎందుకు అర్జెంట్గా రమ్మని పిలిపించావు? అంటే గురూజీ మిత భాష అనవసరంగా ఎక్కువ మాట్లాడు. కరెక్ట్. అవసరం లేని చోట అధిక ప్రసంగం చెయ్యను. అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి ఆవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్ని అవసరమైన సందర్భాలు అనవసరంగాను, కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరంగాను కనిపిస్తుంటాయి. ఏది అవసరమైందో ఏది అనవసరమైందో, అంటే దేనికి అవసరం ఉందో దేనికి అవసరం లేదో సూక్ష్మ బుద్ధితో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగమే చేస్తాను తప్ప అనవసర ప్రసంగం చెయ్యను. మిత భాషని కదా. ప్రొసీడ్. అంటే లోపల ఏం జరుగుతుందని ఉద్దేశం? నరమాంస విక్రయం, ఆడపిల్లల అమ్మకం. నీ కళ్ళతో నువ్వే చూదువు గాని సౌమిత్రి. కమాన్. నువ్వు హాయిగా సుఖంగా బతకాలంటే పర్వాలేదు. కమాన్. అన్ని ఏర్పాట్లు చేసావు. మా మాట వింటే నీకు మీ వాళ్ళకు మాకు అందరికి లాభం. ఎస్ఐ గారు ఏమిటి ఇలా వచ్చారు? ఇదిగో మా పాండు తీసుకొచ్చాడు. ఇందాక లోపల నుంచి ఆడపిల్లల ఏడుపులు అరుపులు వినిపించాయి. వాడెక్కడా? కమాన్, స్పీక్ అవుట్. ఓహో అదే, మీరు భలేవారండి పాండురంగారావు గారు. రేడియోలో ఏదో నాటకం వస్తుంటే ఇదిగో ఈ సుందరకాండ చదువుతూ వింటున్నాను. మీ అటువంటి నీచమైన పనులు చేసే మనుషులు అనుకుంటున్నారా? చీమకు కూడా అపకారం చేయని కుటుంబం అండి మాది. తులసి పిలిచారా? ఇందాక రాముల వారికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం తీసుకొచ్చి వీరికివ్వు. పూజ చేసుకుంటున్నానండి, అయిపోగానే తెస్తాను. వారిని కూర్చోమని చెప్పండి.
నీతో వచ్చిన చికాకు ఇదేనే పాండు. ప్రతిసారి నన్ను అనవసరంగా పిలిపిస్తావు, ఫూల్ చేస్తావు. ఇందులో ఏదో మోసం ఉంది సౌమిత్రి. ఇంకోసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే. చూసాంగా, ఇంకోసారి లోపలికి అయితే ఎంతకనే వదలవుతాం. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నేను వస్తా. మరి మేమండి రండి. గురూజీ, వీళ్ళు మన చూసి ప్లేట్ ఫిరాయించినట్టున్నారు గురూజీ. నాకు అదే అనుమానంగా ఉందిరా. నేను ఒక ఐడియా చెప్తాను, అలా చెయ్యి. చెప్పేవాడిది నోరు, వినేవాడిది చెవి. మూర్ఖ. వదిలే బాబు. గురూజీ, మోసం, దగా, కుట్ర, ద్రోహం. ఏంటి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మొన్నటి నుంచి ఏ నాటకము బ్రాడ్కాస్ట్ చేయలేదట గురూజీ. ఇప్పుడు వాళ్ళు అలవాటు ప్రకారం గేదెల చేత ఎక్కువ పేడ ఎలా వేయించాలి, ఆ పేడతో పెద్ద సైజు పిడకలు ఎలా చేయాలి అనే శ్రీమతి గొబ్బెమ్మ గారి ప్రసంగం ప్రసారం చేస్తున్నారట. ఐ సీ. పద. ఆగో. కమ్ ఆన్. Don't move. Keep standing. Now. మిస్టర్, ఇంకా రేడియోలో నాటకం వింటూనే ఉన్నారా? ఓహో, చేతిలో సుందరకాండ అంటే ఇదా? చాలా సుందరంగా ఉంది. ఓహో, ఇది వడపప్పు, ఇది పానకం, అవునా? తులసి గారు, తమరి పూజా కార్యక్రమాలు అయిపోయాయా? మిస్టర్, నో. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి కనికట్టు కట్టగలవేమో కానీ ఈ ప్రైవేట్ డిటెక్టివ్ కన్ను కప్పలేవు. You're all under arrest. Come on. అయినా సరే, అరెస్టే. గణపతి, get them all. డబ్బు నీ సాయంత్రం మీ షాప్కి వచ్చి తీసుకుంటానులే. సత్యం, డాక్టర్ గారు నాన్నగారు వస్తున్నారు, త్వరగా వెళ్ళిపో. ఏమిటా మందులు? గుడ్ మార్నింగ్ సార్. అవి డేట్ ఎక్స్పైర్ అయిపోయిన మందులు, అందుకని నేనే బయట పారేస్తున్నాను. అలాగా, ఎక్స్పైర్ అయిన మందులు విషంతో సమానం, దూరంగా పారే. అవునమ్మా, డాక్టర్ గారు ఇక్కడ? వెల్ చూడమ్మా, నీ పేరేంటన్నావు? నిశ్చల. అవును డాక్టర్ గారు. మీ ఎదురింటాడికి పర్మనెంట్ తలనొప్పి అన్నావు కదూ. ఒక మంచి రోట్లో తలపెట్టి 2 బలాజులకి 2 రోకళ్ళు ఇచ్చి పచ్చడి చేసేమని చెప్పి తలపచ్చడి తయారవగానే తలనొప్పిపోతుంది. ఇక మీ ఎదురింటి ఐఎమ్ సారీ కానీ అమ్మా, ఎదురింటి ఆయనకి ఒక్క కన్ను కనిపించదు, రెండో కన్ను కూడా పీకేయించుకుంటే పీడ వదిలిపోతుంది, అంతే కదా? నిద్రపోయేటప్పుడు తప్ప జ్వాల నోరు మూత పడదు నాన్న. పొద్దున్నే పళ్ళు తోముకోవడానికి నోరు తెరిస్తే అంతే, రాత్రి పడుకునేటప్పుడే మూస్తుంది. ఆ సంగతి నాకు తెలియదా చెప్పు. లేకపోతే తనలా ఎప్పుడు ముంగిలా ఉండాలా చెప్పండి. అలా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ గడపడం గొప్ప వరం అమ్మా. చూడమ్మా, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు పని మీద వచ్చాను. నువ్వు ఎలాగో భోజనానికి వచ్చే వేళ అయింది కదా, తీసుకెళ్దామని వచ్చాను. వెళదామా? నువ్వు రవి మా ఇంట్లో భోంచద్ది గాని. అవునమ్మా, రా. నేనా? నేను ఇంకా 20 టెలిఫోన్లకి తలంటిపోయానంతే. యారా 7 హిల్స్, ఇది 6వ రాంగ్ నెంబర్ స్పీక్ చేయడం ఏం ఆటలుగా ఉందా? గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను. నాతో పెట్టుకోకరే. కుంతి సెకండ్స్ అండ్ బూన్, అదే భీమవరంలో ఏడాది క్రితం 1% చావు హిట్టాను. కీప్ చేయి, రెస్పెక్ట్ గా ఫోన్ కీప్ చేయి. ఎవరయ్యా అది? సార్ వచ్చేసారా? రాంగ్ నెంబర్ సార్, లైఫ్ తోడేస్తున్నాడు. నీకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది పట్టు. అది నా హైరోస్కోప్ సార్, జాతకం. చిక్కమగళూరు ఆసుపత్రిలో పుట్టగానే అక్కడున్న నర్సు గుండెకి డెడ్ అయిపోయింది సార్. అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్టెడ్ సార్. సరే సరే, నువ్వు కిందకెళ్ళి భోజనాలకు ఏర్పాటు చేయి. సరే సార్. గార్డెన్ కర్రీ పులుసు ఇవాళ స్పెషల్ సార్. గార్డెన్ కర్రీయా? అదేనమ్మా, తోటకూర. కబుర్లు మాని వెళ్ళి పని చూసుకోవయ్యా. అలాగే సార్.